ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన అమూల్యమైన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలవంచినట్లయితే మహాగణుడ, పరిశుద్ధుడ, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని మా గృహములకు ఆహ్వానించుకొనిచున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వాక్య సత్యముతో మమ్మల్ని గద్దించి సరిచేసి నీ ప్రియ కుమారులుగా నీ ప్రియ కుమార్తెలుగా మీరే ఆశీర్వదించండి అయ్యా. అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులకు నూతన సంవత్సరమైన దయా కిరీటాలతో నీ బిడ్డలను మీరే తృప్తిపరచమని, ఆరోగ్యాలతో నింపమని, యేసయ్య నామములో ఈ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనకి దేవునితో గడిపే సమయం ఉందా? మన యొక్క సమయాన్ని ఎలా గడుపుతున్నాం? దేవునితో గడుపుతున్నామా, లేదంటే వ్యర్థంగా లోక స్నేహితులతో, లేదంటే వేరేగా మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నామా అనేది మనం చూసినట్లయితే, మనము మనుషులతో గడిపినంత సమయాన్ని దేవునితో గడపలేకపోతున్నాం. దేవునితో సమయాన్ని గడిపేటప్పుడు టైం చూసుకుంటూ ఉంటాం. అదే ఎవరితోనైనా ఫ్రెండ్తో కానీ, ఏదైనా చర్చా సమావేశాల్లో కానీ, లోకానుసారమైన మాటలతో కానీ మనం గడిపేటప్పుడు గంటలు మనం సమయాన్ని వెచ్చిస్తాము. అసలు సమయం చూసుకోము. టైం ఎక్కడ కూడా మనకి కనబడదు. అప్పుడే అయిపోయింది ఆ టైము అనుకుంటాం. సాతానుడు అంత గొప్పగా మనల్ని మిస్మరైజ్ చేస్తాడు. ఎందుకంటే సాతానుడు ఏర్పరచుకున్న వారిని సైతము వాడు ఏం చేస్తాడంటే ప్రక్కకు లాగుతూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే వాడికి దేవుని మాట అంటే ఎక్కదు, నచ్చదు. వాడు విననివ్వడు. కనుక వినేవారిని కూడా అసలు దరిదాపులు కూడా రానివ్వడు. పౌలు భక్తుడు ముందే చెప్పాడు ఈ మాటను. పౌలు భక్తుడు ఆల్రెడీ ప్రస్తావించాడు ఈ వాక్యాన్ని. మనం చూసినట్లయితే ఈ మాట పౌలు భక్తుడు తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో చెప్పుచిన మాట ఇది. అదే మాటను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చునని. అలాగే వచ్చేసిందండి. సత్యానికి మనం ఎక్కడ కూడా చోటు ఇవ్వట్లే. నిజము మనకి నిప్పు లాంటిది. ఆ నిప్పు దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం. కల్పనా కథలు అనుకోండి, చాలా ఇష్టంగా వాటిని మనం వింటాం. చాలా ఇంట్రెస్ట్గా దాన్ని పరిశీలనతో వింటూ ఉంటాం. అంత ఇష్టం కల్పనా కథలు అంటే ప్రతి ఒక్కరికి కూడా. ఈ మాటలు పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు. అదే అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం పైకి మనం వెళ్తే, జనులు హితబోధను సహింపక, అంటే మంచి ఆరోగ్యకరమైన మాటలు వారికి చెవికి ఎక్కవు. దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ్మును తాము పోగు చేసుకుంటున్నారు. ఇలా దురద చెవులు గలవారే అంటే హితబోధ వారికి నచ్చదు, సత్యమైన మాట వారికి నచ్చదు. కల్పనా కథలు ఎవరు చెప్తున్నారో వారి వైపుకు వెళ్ళిపోతున్నారు. మంచి మాటలు ఎవరికి నచ్చవు, చెవినికి ఎక్కవు. ఎందుకంటే ఆ మంచి మాటలు ఏముంటుందంటే రూల్స్ ఉంటాయి. ఆ మంచి మాటలు ఏముంటాయంటే గద్దింపు ఉంటుంది. ఆ మంచి మాటలో ఏముంటాయంటే హెచ్చరికలు ఉంటాయి. అలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, అలా చూడకూడదు. ఇవి ఎవ్వరికి కూడా ఎక్కవు. వాటిని ఎవరు కూడా స్వీకరించలేరు. కష్టంగా ఉంటుంది. వాక్యములాగా ఉన్నట్టుగా బోధిస్తే ఆ మంచి ఆ హెచ్చరిక మాటలు ఎవరు వినరండి. ఎవరు వినరు. వారి చర్చిలో మాటలు వింటారు కానీ వారి యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా కూర్చుంటారు కానీ ఒక్క మాట కూడా
వచ్చే నిద్ర కూడా వారికి ఎగిరిపోతుంది. జనులు మైండ్ సెట్ని సాతానుడు అలా మార్చేశాడు, మంచి వైపుకి వెళ్ళనివ్వడు. ఎందుకంటే సాతాను యొక్క నేచర్ ఏంటంటే ఫుల్ ఆఫ్ సిన్. సాతాను యొక్క నేచర్ ఏంటంటే ఫుల్ ఆఫ్ సిన్తో వాడు నింపబడిన వాడు. వాడి ఆలోచన అంతా కూడా చెడే, పాపమే ఆకర్షణీయంగా ఉంటుంది. దాని కొరకు చర్చ ఏదైనా ఉందనుకోండి, గంటలు మనం చర్చించుకుంటాం. సమయం మనకి ఎక్కడ కూడా తెలియదు. ఇంత అయిపోయింది ఆ టైము అనుకుంటాం. ఎటువంటి నిద్ర రాదు, ఎటువంటి బోరు ఉండదు. అదే దేవుని కోసం ఒక మంచి మాట చెప్పామనుకోండి, నిద్ర వచ్చేస్తుంది, ఆవులింతలు వచ్చేస్తాయి, బోరు కొట్టేసినంతగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మంచిని తలకెక్కించుకోరు. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉంటుంది, మన యొక్క బుద్ధిని బయటపెడుతూ ఉంటుంది, మన చెడుని బయట పెడుతూ ఉంటుంది. నువ్వు అది ఎలా చేస్తున్నావు, అలా ఉండకూడదు అని చెప్తుంటుంది. ఆ మంచి తప్పు చేస్తున్న వారికి ఎలా ఉంటుందంటే ఒక బాధాకరంగా ఉంటుంది, కనుక దాన్ని అంగీకరించలేరు. ఉదాహరణకు లంచాలు తీసుకునేవారు, వ్యభిచారాలు చేసేవారు ఉన్నారనుకోండి, వారికి అటువంటి మాటల గురించి హెచ్చరికలు వస్తే వారికి చాలా బాధాకరంగా ఉంటుంది, వినలేరు. ఎందుకు వచ్చానా చర్చికి అన్నట్టుగా కూర్చుంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వస్తారు కానీ టైం చూసుకుంటుంటారు, ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలని చూస్తారు. ఒక గంట దేవుని సన్నిధిలో కూర్చోడానికి వాళ్ళకి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎప్పుడు బయటకు పోతానా అని చూస్తూ ఉంటారు. సాతానుడు అలా వారిని బయటకు లాక్కెళ్ళిపోవడానికి చూస్తాడు. బలవంతంగా వారు చర్చిలో కూర్చున్న అక్కడి నుంచి వారు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మాటలు వింటున్న మనము వాక్య ప్రకారంగా దేవునితో నీ సమయం ఎంత ఉంది? ఈరోజు దేవునితో గడిపే సమయం నీకు ఎలా ఉంటుంది? గంట ఉంటుందా, లేదా హాఫ్ అన్ అవర్ ఉంటుందా, లేదంటే పావు గంట ఉంటుందా? అసలు దేవునితో గడిపే సమయమే లేదా? చాలా బాధాకరం. సమయాన్ని మనం కలిగించుకోవాలి. దేవునితో గడిపే సమయము మనందరికి ఉండాలి. మనందరము దినములను చాలా వ్యర్థంగా గడిపేస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా. దాని విలువ మనకి ఇప్పుడు తెలియదు. దేవునితో ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ అటాచ్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ అటాచ్మెంట్ ఉంటే మనము ఆయనకు తెలియాలి. మనకైనా తెలియటం కాదు, మనము ఆయనకి తెలిసేలాగా ఆయనతో మన యొక్క అటాచ్మెంటు బాగా బలపడుతూ ఉండాలి. మనమేంటో ఆయనకి మనం చూపించేవారిగా ఉండాలి. యేసయ్యతో ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క ఏకాంత సమయం ఉండాలి. యేసయ్యతో మన యొక్క కుటుంబ సమయం ఉండాలి. యేసయ్యతో మన యొక్క సమాజం, చర్చ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సమయం కూడా యేసయ్యతో మనకు ఉండాలి. పై మూడిట్లో ఏ సంబంధం లేనివాడు ఎవరవుతారు తెలుసా అండి? సాతాను యొక్క సంబంధి అవుతారు. సాతాను చెరువులో ఉంటారు వాళ్ళు. వానిలో ఏ మంచి కానరాదు. మనందరికీ దేవునితో గడిపే సమయం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను బిజీ అండి అనొద్దు. సమయాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఆ సమయాన్ని మనం ఏర్పరచుకోవాలి. అప్పుడే మన దైనందిక జీవితాన్ని మనం ప్రారంభించుకోవాలి. ఆయనతో సమయంతో పాటుగా మన యొక్క డైలీ లైఫ్ను మనం కలిసి ఆ 24 అవర్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా మనకు దేవునితో సమయాన్ని మనం పెట్టుకోవాలి. కీర్తనకారుడు అంటాడు కదా, 119 కీర్తన 164వ వచనములో, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగునని అంటాడు. దినమునకు 7 మార్లు అడు. కనీసం మనకి దినమునకు 7 మార్లు మనం ఎలా చేయలేం. కనీసం దినమునకు ఒక గంట అయినా దేవునికి మనం సమయాన్ని ఇచ్చేవారిగా ఉంటే అది ఎంతో చక్కని బూస్టింగ్ మనకు ఉంటుంది, ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో ఆలోచనతో మనం బయటికి వెళ్తాం, ఎంతో నెమ్మదితో ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ప్రేమతో ఉంటాం, చక్కటి పీస్ ఆఫ్ మైండ్తో మనం జీవించగలం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ హితబోధ కావాలి. ఆ హితబోధను మనం వినాలి, నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసము పెరుగుతుంది. ఆ విశ్వాసంలో మనం ఎలా ఉంటామంటే స్థిరులుగా ఉంటాం. ఎటువంటి చలనం లేకుండా స్థిరత్వంలో అనుకుంటాం. ఇటువంటి సాతానుడు బాణములు మన మీద ప్రయోగించినప్పుడు కూడా ఏ బాణానికి కూడా మనం భయపడం. కనుక దేవునితో ఏకాంత సమయము ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునితో గడిపే సమయము ఎక్కువగా మనకి ఎప్పుడైతే ఉంటుందో మనము
ఆయన లాంటి మనసును, ఆయన లాంటి హృదయాన్ని, ఆయన లాంటి అభిషేకాన్ని కూడా మనం పొందుకోగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.